చెప్పాలంటే అలహాబాద్లో ప్రశాంత్ భూషణ్ అనే ఒక న్యాయమూర్తి 2025 మేలో, ఈ సంవత్సరం మేలో ఒక తీవ్రమైన సాంకేతిక పొరపాటు లాంటిది చేశారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యాపారస్తుడు తన కస్టమర్ తనకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వకపోతే అతని మీద కేసు వేస్తే ఈ కేసు సివిల్ డిస్ప్యూట్, ఈ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా పెట్టడాన్ని ఆ న్యాయమూర్తి అనుమతించారు. ఇది చాలా తీవ్రమైన వివాదమై సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది ఏమాత్రం గౌరవప్రదంగా లేదు. హైకోర్టు అంటే రాజ్యాంగ న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం కదా, ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఇలా క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనే దాన్ని కొంచెం పక్కదో పట్టించడము అన్నది ఇది సరికాదు. కాబట్టి ఆయన క్రిమినల్ కేసులలో ఆయన ఉంచకండి అని హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ పర్దివాలా ధర్మాసనం ఉత్తర్వులు పంపించింది. దీని మీద చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అలహాబాద్ హైకోర్టులో ఉన్న 13 మంది న్యాయమూర్తులు కలిసి ఒక లేఖ రాశారు. ఎవరికి? అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా రాజ్యాంగ ధర్మాసనాలు, రాజ్యాంగ విషయాల మీద కూడా వాళ్ళు తీర్పులు చెప్పొచ్చు, హైకోర్టు కూడా. కాకపోతే సుప్రీంకోర్టు మాట లాస్ట్ వర్డ్ అవుతుంది. కానీ ఒక కోర్టులో జడ్జీలకు ఏ కేసులు ఇవ్వాలన్నది పూర్తిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే యొక్క పరిధిలో ఉంటుంది. కాబట్టి మీకు సుప్రీంకోర్టు నుంచి ఇలా న్యాయమూర్తి నుంచి లేదా ధర్మాసనం నుంచి ఉత్తర్వు రాకూడదు, వీటిని మీరు తిరస్కరించండి, అతన్ని మార్చాలన్నది మీరు అమలు చేయకండి, మా సోదర న్యాయమూర్తికి మేము అంటే తిరుగుబాటు అండి ఇది. నిజంగా భారత న్యాయ వ్యవస్థలో గతంలో కొన్ని మనం మాట్లాడాం, కొంతమంది హైకోర్టు న్యాయమూర్తులను లేదా కొన్ని పొరపాట్లను సుప్రీంకోర్టు ఈ మధ్య వరుసగా 4-5 కేసుల్లో సుప్రీంకోర్టు హైకోర్టుల పద్ధతులను కొంచెం మందలించాల్సి వస్తుంది. కానీ ఇది మరింత తీవ్రమైంది. సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ ధర్మాసనాన్ని అడిగారు. సో వీళ్ళు ఉపసంహరించుకున్నది ఎంతవరకు అంటే వాళ్ళు మేము రాజ్యాంగ ధర్మం కోసమే చేశాము, ఇక్కడ పద్ధతి తప్పారు కాబట్టి మేము చేశాము, మేము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిని మేమేం ప్రశ్నించడం లేదు, అయినా మేము దీన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని అంతవరకే. కాబట్టి వాళ్ళేదేం వెనక్కు తగ్గలేదు. కాకపోతే వీళ్ళు బాగా ముందుకు దూసుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది ఒక న్యాయ వ్యవస్థలో కొంత సంఘర్షణను సూచిస్తున్నటువంటి మాట మాత్రం నిజం. ఈ మధ్య వరుసగా ఇలాంటి, ఉదాహరణకు జస్టిస్ వర్మ కూడా అంతే కదా, ఆయన ఆమె చర్య తీసుకోవడానికి మీరెవరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా అధికారం లేదని ఆయన ఒక పిటిషన్ వేస్తే కపిల్ సిబాల్ ఆయన తరఫున వాదిస్తే మొన్న దాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాబట్టి ఇక్కడ సూత్రప్రాయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అధికారం అంటే ఇప్పుడు ఇక్కడ చర్చలో ప్రశ్నలు అడిగే అధికారం మీది, ఉదాహరణకు కండక్ట్ చేసే అధికారం మీది, అదే ఇక్కడ అంశం వాళ్ళు చెప్పేది. సో మేము ఈ టెక్నికల్గా దీన్ని అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడిగాడు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ పరిణామం అయితే మటుకు తీవ్రమైందే. న్యాయ వ్యవస్థలో కూడా ఈ ఒడిదుడుకులు క్రమంగా పెరుగుతున్న, మొన్న తమిళనాడు హైకోర్టును వాళ్ళు మందలించారు, అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో ఇది జరిగింది, తెలంగాణ హైకోర్టులో ఒక న్యాయమూర్తిని ఇంకెవరో ఇబ్బందిగా వ్యాఖ్యానిస్తే దాన్ని కూడా ఖండించారు, ఏపీ హైకోర్టులో కూడా ఇట్లాంటివి జరిగాయి. ఇవన్నీ కొన్ని న్యాయ వ్యవస్థ ఒడిదుడుకులకు అద్దం పడుతున్నాయి, ఒత్తిడి కూడా గురి చేస్తున్నాయి. సార్ రాహుల్ బాంబు సర్మంట్లో మళ్ళీ ఈవీఎంల ట్యాంపరింగ్పై కొనసాగుతున్న రచ్చ. ఈ మొదటి 2 బీహార్కు సంబంధించినవి లేదా దేశానికి సంబంధించినవి. మూడవది ఏమో ఈవీఎంల ట్యాంపరింగ్ అన్నది వైసీపీ వాళ్ళ మీడియా కొంచెం ఎక్కువగా వీళ్ళు చేస్తూ, సహజంగా రాహుల్ గాంధీయే కాదు, నిన్న ఆయన కొద్ది రోజుల కిందట ఆయన చెప్పాడు, మీరు ఎన్నికల కమిషన్ మీరు మొండిగా సమర్థించుకుంటున్నారు, కానీ నా దగ్గర ఆటం బాంబు లాంటి సాక్ష్యం ఉంది, దీన్ని నేను బయట పెట్టబోతున్నాను, మీరు జాగ్రత్త పడండి అని ఒక ఇది ఇచ్చాడు. అదేదో ఉంటే మాకు పంపించు, ఊరికనే మాట్లాడడం కాదని వాళ్ళు అన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా బీజేపీ నాయకులు, కేంద్ర నాయకులు వీళ్ళందరూ కూడా మాట్లాడారు. రాహుల్ గాంధీ నిన్న దాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇండియా కూటమి నాయకులందరూ అక్కడ ఉన్నారు. ఇది కేవలం రాహుల్ గాంధీ యొక్క వ్యక్తిగతం అని కూడా మనం చెప్పలేం. అక్కడ సిపిఎం బేబీ ఉన్నారు, లేకపోతే ఇతర పార్టీల నాయకులు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఆర్జేడీ కావచ్చు,
కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేక ఈ ఇండియా కూటమికి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఒక విధంగా ఈసీకి బీహార్ సర్ అనేది మీరు చేయకండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే ప్రక్రియ సరిగ్గా లేదని వీళ్ళందరూ వెళ్ళి మెమరాండం ఇచ్చి వచ్చారు. అందువల్ల రాహుల్ గాంధీ నేను చెప్పింది ఏంటి, మధ్య బెంగళూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మహదేవపూర్ అనే ఒక శాసనసభ నియోజకవర్గంలో బీజేపీ 43,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆ గెలవడం వల్లే ఆ లోక్సభ స్థానం యొక్క ఫలితం తలకిందులైంది. కానీ 1,00,000 ఓట్లు అక్రమంగా ఇక్కడ చేర్పించారు. 1,00,000 ఓట్లు అక్రమంగా నమోదు చేసింది ఎన్నికల సంఘం. ఒక 5 పద్ధతుల్లో ఈ నమోదు జరిగింది. ఒకటే చిరునామాలో చాలా గుంపులుగా పెట్టడం. ఉదాహరణకు ఒక బెడ్రూమ్ ఇంట్లో 50 మంది ఓటర్లను నమోదు చేశారు. ఇట్లాంటివి చాలా చెప్పాడు ఆయన. సో ఒకే చిరునామాతో చేయటము, రెండవది డూప్లికేట్ ఓట్లు పెట్టి ఫోటో చేయటము, మూడవది ఫోటోలు తప్పుగా పెట్టడము, ఇలా ఒక 4-5 పద్ధతులు అనుసరించి మీరు ఇవన్నీ ఎందుకు చేశారు, ఇవన్నీ అంటే ఇప్పుడు కొంతమంది ఒక వాదన చేశారు, బీజేపీ వాళ్ళు చేశారు. ఉదాహరణకు అదే కదా, ఈ జాబితా సరిగ్గా లేదనే కదా సర్ నిర్వహిస్తుంది, కాబట్టి రాహుల్ గాంధీ మా వాదనను సమర్థిస్తున్నారు అని కొందరు చెప్తే ఆయన అది కాదు స్వామి, మీకు సంబంధించినవి చేయటం కోసం మీరు ఎన్నికల సంఘం అధికారాలు దుర్వినియోగం చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఆ కారణం వల్లనే ఒక 25 చోట్ల గెలవాలి. అదే చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంటుంది వర్మ, ఏమని అంటే జరిగితే అన్ని చోట్ల జరగాలి కదా అని. కాదు, రాహుల్ గాంధీ నేను స్పష్టంగా ఓట్ థెఫ్ట్ అని, ఓట్ల దొంగతనం, ఓట్ల చౌర్యం అని ఆయన దీనికి పేరు పెట్టారు. చెప్పే